కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన కసాయి కూతుర్ల కహాని ఇది. ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులపై కూతుర్లు హత్యాయత్నం చేశారు. తప్పించుకొని పోలీస్ స్టేషన్కు పరుగులు పెట్టారు తల్లిదండ్రులు. శంభునిపల్లి గ్రామంలో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మాదిరెడ్డి రవీందర్ రెడ్డి, సుభాషిణి దంపతులు. వీరికి ముగ్గురు కూతుర్లు రమాదేవి, మౌనిక, స్వాతి ఉన్నారు. ముగ్గురికి వివాహాలు చేశారు తల్లిదండ్రులు. చిన్న కూతురు స్వాతి భర్త 2020లో మృతి చెందాడు. ఆస్తులు తన వాటాగా వచ్చిన స్థలంలో శంభునిపల్లిలో ఇల్లు నిర్మించుకొని తల్లిదండ్రులతోనే ఉంటుంది స్వాతి. తల్లి తండ్రి పేరుపై ఉన్న ఆస్తి తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలంటూ మరో ఇద్దరు కూతుర్లు గొడవ పెడుతున్నారు. 10 రోజుల క్రితం తల్లిదండ్రులపై హత్యాయత్నానికి ఒడిగట్టారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. పోలీసులను కూడా నిందితులకే సపోర్ట్ చేస్తున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఫిర్యాదు చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జరిగింది ఈ ఘటన. శంభునిపల్లిలో తల్లిదండ్రులపై ఇద్దరు కూతుళ్ళు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇద్దరు కూతుళ్ళు తల్లిదండ్రులను చంపే ప్రయత్నం చేశారు. ఏకంగా వారిపై దాడికి దిగారు. దీంతో వారు నేరుగా పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాల్సిన పరిస్థితి కనబడుతోంది. ముగ్గురు కూతురు ఉన్నారు. అయితే చిన్న కూతురికి వివాహం జరిగి భర్త చనిపోవడంతో ప్రస్తుతం తనకిచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకొని తల్లిదండ్రులతో పాటే ఉంటుంది. కానీ మిగతా ఇద్దరు కూతుర్లు ఇక ఆస్తిని తమ పేర్ల మీద రాయాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారు. అంతేకాదు తల్లిదండ్రులపై దాడికి దిగారు. ఏకంగా తల్లిదండ్రులను హత్యాయత్నం కూడా చేశారు. దీంతో బెంబేలెత్తిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి పోలీసులు కూడా వారికే వంతపాడడంతో ఇక తాము హెచ్ఆర్సీని ఆశ్రయించామంటూ బాధితులు చెప్తున్నారు. పోలీసులు కూడా తమ పక్షాన నిలవలేదంటూ, తమకు న్యాయం చేసే ప్రయత్నం చేయలేదంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఇదిగో ఆ ఇద్దరే ఈ తల్లిదండ్రులు. వీరిద్దరూ బాధితులుగా మిగిలారు. చివరికి కూతుళ్ళ చేతిలో బాధితులుగా మిగిలిన ఈ తల్లిదండ్రుల గోస ఇది. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. నా పేరు మాదిరెడ్డి రవీందర్ రెడ్డి. నా చెమ్మనపల్లి గ్రామము. నాకు ముగ్గురు బిడ్డల పెళ్ళిళ్ళు అయిపోయినాయి. చిన్న బిడ్డ భర్త చనిపోయినాక చిన్న బిడ్డ కొడుకును నేను అప్పటి నుంచి సాదుకున్నా. ముగ్గురు బిడ్డలకు సమానంగానే భూమి పంచిచ్చిన. అప్పుడే పెళ్ళిళ్ళకు కట్నాల కింద నాకు ఉండబడే 6 ఎకరాల భూమి నాకు ఇప్పుడు 2-3 నెలల సంది ఇంటికి వచ్చి నాకు భూమి పంచిమని పెద్ద మనుషులు ఊళ్ళో పోయినారు. ఎవరు వాళ్ళు వెనుక ప్రోద్బలంతో మమ్మల్ని టార్చర్ పెట్టుకుంటా దెబ్బలు కొట్టి 2 సార్లు కొట్టిరు. మా భార్యను ఒకసారి కొట్టిర్రు. నన్ను మొన్న ఇద్దరిని కలిపి కొట్టిర్రు. తాళం పెట్టుకొని ఇతరులు నూకేసారు. సార్ దగ్గర పోయినాం, కాంప్లిమెంట్ చేసినాం. సిఐ గారికి కాంప్లిమెంట్ చేస్తే మీరు వచ్చి కూర్చోండి, కానీ తర్వాత మీకు మాది ఒక్కసారి కూడా కాంప్లిమెంట్ తీసుకోలేదు. ఆనే కాంప్లిమెంట్లు అట్లే ఉన్నాయి. మీరు కూర్చొని మాట్లాడుకోమని చెప్తే నువ్వు ఊకే అటు ఇటు అందరితో ఫోన్ చేస్తాను అని మమ్మల్ని టార్చర్ పెడతాడు. మా పెద్ద బిడ్డ రమాదేవి, గుడిపాటి మౌనిక. రమాదేవి మా గుడిపాటి పెద్దిరెడ్డి రామ. వాళ్ళిద్దరు నా పెద్ద బిడ్డ నడిబిడ్డ. 2 సార్లు కొట్టి ఇతరు నూకి వెళ్ళగొట్టారు. భూమి పంచమని టార్చర్ మమ్మల్ని. నాకుండే వ్యవసాయ భూమి 6 ఎకరాల్లో వ్యవసాయం చేస్తుంటే ఆ మోటార్ పెట్టిన రాత్రి 20 తీసుకుపోయారు. పైపులు వాళ్ళు కొట్టి స్టార్టర్ మోటార్ అన్ని వీకేసారు. నాకు ఆడ కవులు పట్టుకుని ఎవరైనా వస్తే సారు మాకు ఫోన్ చేసిండు. కవులు కూడా పట్టనివ్వలేదు. నాకు ఏదన్నా ఆరోగ్యం బాగలేకపోయినా మా మనవాడు మా చిన్న బిడ్డ వచ్చి మమ్మల్ని తీసుకుపోయి చూపెడతాను. కావున ఇకనైనా అధికారులు స్పందించి మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాం. నాకు ముగ్గురు బిడ్డల పెళ్ళిళ్ళు అయినాయి. అదనంగా కూడా భూములు రాసిచ్చిన వాళ్ళకు పట్టాలు అయినాయి. మా చిన్న బిడ్డ భర్త చనిపోయిన వాళ్ళే 6 నెలల బాబు నుంచి మేమే సాదుకున్నాం. మా చిన్న బిడ్డకు ఇల్లు కట్టుకున్న వాళ్ళే ఇళ్ళకి వచ్చే ముందు బాబును కూడా తీసుకున్నాం. వాళ్ళ సమ్మక్కంలో 2 బిడ్డలు 2 అల్లుళ్ళు. వాళ్ళ సమ్మక్కల మా చుట్టాలు, మా ఇండ్లల్లో మా పాలోళ్ళు అందరూ సమ్మక్కమయ్యి తీసుకున్నాం. సరేనన్నాక ఈ 3 నెలల నుంచి మమ్మల్ని టార్చర్ పెట్టి మమ్మల్ని గోస ఉచ్చుకుంటారు. అన్నముల మన్ను పోస్తుండ్రు, వాటరు బండల మీద పోసి జారి పడాలని, మీరు చావాలి, మీరు ఉండద్దు, మీరు మందు తాగాలి. అట్లయినా కూడా మేము సిఐ దగ్గరికి పోయి గోర్లు చెప్పుకుంటా కూడా మీరు సమానులు కాదు, మీరిద్దరు సమానులు అని మమ్మల్ని బయటికి వెళ్ళనూకి వాళ్ళదో తీసుకున్నాడు కాంప్లిమెంట్, మాదో తీసుకోలేదు.
కూర్చుండబెట్టి మమ్మల్ని సాయంత్రం దాకా కూర్చుండబెట్టి ఇంటికి పంపించిండు. 3 తులాల తాడు కూడా మొన్న మా భర్తను నన్ను కొట్టి 3 తులాల తాడు గుంజుకొని మమ్మల్ని బయటికి మీడియా మిత్రులకి నమస్కారం అండి. నా పేరు చిట్టేటి స్వాతి. మాది పెద్దపల్లి గ్రామం. మా హస్బెండ్ 2010లో చనిపోయాడు. అప్పటికి నాకు 2 పిల్లలు. చిన్న బాబు 6 నెలల బాబు. అప్పటి నుండి నా చిన్న అబ్బాయిని మా నాన్న దగ్గరే పెంచుకున్నాడు. నా తల్లిదండ్రులు అప్పటి నుండి 2010 నుండి నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ నా తల్లిదండ్రులతోనే ఉంటున్నాను. 2020లో మా తాతయ్య చనిపోయిండు. మా నాన్న వాళ్ళ ఇల్లు కంప్లీట్గా కూలిపోవడంతో 2010లో నేను ఇల్లు స్టార్ట్ చేయడం జరిగింది. కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఆ ఇల్లు ఆగిపోతే మళ్ళీ 2024లో పూర్తి చేశాను. పూర్తి చేసినప్పుడు ఒక కార్యక్రమం జరుగుతుంది కదా అని చెప్పేసి నాన్న దత్తత తీసుకున్నాడు నా చిన్న బాబుని. ఆ దత్తతలో మా 2 అక్కలకి, మా బావలకి, నా చుట్టాలు అందరికీ తెలుసు. అందరు అప్పుడు 5గురు మనవలకి దోతుల ఫంక్షన్ కూడా చేసిండు మా నాన్న. కానీ ఒక 3 నెలల నుండి నా 2 సిస్టర్స్ మరి ఆస్తి మీద దుర్బుద్ధితోనో ఏమో తెలియదు కానీ నా ఇంట్లో వండుకుంటూ నా పేరెంట్స్ని కొడుతూ రోజు నానా రచ్చ, వాళ్ళని తిననీయకుండా పడుకోనియకుండా ఇబ్బంది పెట్టడం. నేను వాళ్ళది ఇల్లు లాస్ట్లో ఉన్నది కదా అని చెప్పేసి నేను సీసీ కెమెరాలు కూడా పెట్టించాను. వాళ్ళని కొట్టే ప్రతి 5 నిమిషాల ముందు సీసీ కెమెరాలు ఆఫ్ చేసి కొట్టడం జరుగుతుంది. ఇలా జరుగుతుందని చెప్పేసి వాళ్ళు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే సిఐ గారు నిర్లక్ష్యం వహించడం, అంటే వాళ్ళ యాక్షన్ తీసుకోకపోవడం, వాళ్ళ మీద అసలు ఎలాంటి ఏమైంది అనేది విచారించకుండా వాళ్ళని ర్యాష్గా బిహేవ్ చేయడం. చల్ నువ్వు మాట్లాడకు అని చెప్పేసి మా నాన్నని మాట్లాడడం. సరే అది పక్కకు పెట్టండి, ఇది నా ఇల్లు, మా 2 అక్కలు అక్రమంగా ఉంటున్నారని చెప్పేసి నేను కంప్లైంట్ ఇస్తే నేనేమన్నా గూర్ఖా నౌకరు చేస్తున్నానా, నీ ఇంట్లో కాపలా పడుకోవాలని చెప్పేసి ఇట్లా మాట్లాడడం. నువ్వు అప్లికేషన్ ఇచ్చినావు కదా, కౌంటర్ దగ్గరికి వెళ్ళి రిసిప్ట్ తీసుకో అని చెప్పి ఇట్లా ఒక 2 సార్లు పోయి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సార్, నాకు స్పైనల్ కార్డ్ ఆపరేషన్ అయింది. నేను ఎక్కువసేపు కూర్చోలేను, నిలబడలేను కాబట్టి నేను స్టేషన్కి ప్రతిసారి వెళ్ళడం కుదరట్లేదని చెప్పేసి ఒక 4 సార్లు రిజిస్టర్ పోస్ట్ చేశాను. పై అధికారుల దగ్గరికి మేడం మాధవి గారు ఒక మహిళ కదా, నా అట్లీస్ట్ ఒంటరి మహిళ ప్రాబ్లమ్స్ ఆమెకు అర్థమవుతుంది అని చెప్పేసి నేను ఆమె దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. అప్లికేషన్ ఇస్తే అట్లీస్ట్ ఆమె అప్లికేషన్ కూడా పూర్తిగా చదవకుండా మా నాన్నని నువ్వు 3కి సమానంగా భూమి పంచేయిపో, ఇది ఇట్లా కాదు అని చెప్పేసి అనడం జరిగింది. మాకు అక్కడ అర్థమైపోయింది ఆమె కూడా మాకు అక్కడ న్యాయం జరగదని చెప్పేసి సిపి గారికి కూడా కంప్లైంట్ ఇస్తే సిపి గారు ఆ అప్లికేషన్ని ఎండార్స్ చేసి మళ్ళీ సిఐ గారికి పంపిస్తే సిఐ గారు దాన్ని సివిల్ డిస్ప్యూట్ అని క్లోజ్ చేసిండండి. సివిల్ డిస్ప్యూట్ అయితే ఇప్పుడు ప్రతి ఒక్క మ్యాటర్లో సివిల్ డిస్ప్యూట్ అని చెప్పేస్తే వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. ఇప్పుడు నాకు ఉండబడే నా కట్టం కింద ఇచ్చిన భూమిని కూడా నేను కౌలుకి ఇస్తే కౌలు ఆయనకు ఫోన్ చేసి ఇది కౌలు పట్టొద్దు అని చెప్తే నాకు 4 ఎకరాలన్నర భూమి ఉంది. 4 ఎకరాలన్నర కంటే యావరేజ్గా 50-55 వేల కౌలు నాశనం అయ్యాను. నా మోటారు, పైప్ లైన్ ప్రతిదీ ధ్వంసం చేసిండు. అవి ఫోటోలు వీడియోలతో సహా కూడా నేను అప్లికేషన్ ఇస్తే ఇప్పటి వరకు దాని మీద ఎంక్వైరీ చేయలేదు. ఇప్పటి వరకు కాదు కదా, అమ్మ నాన్నని కొట్టిన దాని మీద, నా భూమి కౌలుకు పట్టిన వ్యక్తికి ఫోన్ చేసి ఇట్లా ధ్వంసం చేసిన దాని మీద, ప్రతి దాని మీద నేను అప్లికేషన్ ఇచ్చిన ప్రతిదీ లీగల్గా నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. కానీ ఎక్కడ న్యాయం జరగట్లేదు. ఏమైనా రివర్స్లో నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిండు ఆయన, మా నాన్నమ్మని కొట్టిను అని చెప్పేసి. ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన రోజు కానీ నేను చెమ్మున్పల్లిలో ఇప్పటికీ 3 నెలలు అవుతుంది అడుగు పెట్టకుండా. దయచేసి దీన్ని ఇది ఫేక్ ఎఫ్ఐఆర్ అని నిరూపించడానికి ఒకటే ఆధారం, నా ఫోన్ సిగ్నల్ ట్రాక్ చేయాలి. దీని మీద పై అధికారులు స్పందించి ఇది ఫేక్ ఎఫ్ఐఆర్, ప్రతిదీ వాళ్ళు 1 సైడే మాట్లాడుతున్నారు. ఏమన్నంటే నన్ను పొన్నం ప్రభాకర్ తీసుకొచ్చిండ్రు, మీరు ఎక్కడికి పోయినా మళ్ళీ తిరిగి నా దగ్గరకే రావాలి అంటున్నారు. దయచేసి పొన్నం ప్రభాకర్ గారు, మరి ఇక్కడ న్యాయానికి చోటు లేదంటారా, ఓన్లీ అన్యాయమే గెలుస్తుంది అంటారా, నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పటికి 90 రోజుల నుండి నేను ఎంత అవస్థ పడుతున్నా అనేది ఆ దేవుడికి తెలుసు. అటు చూస్తే నా పేరెంట్స్, ఇటు చూస్తే నా హెల్త్ ఇష్యూ. నేను ఎక్కువసేపు నిలబడలేను, కూర్చోలేను. 2 సంవత్సరాల నుండి నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా. ఇప్పుడు వీళ్ళు చేయబట్టి నాకు మెంటల్గా కూడా అసలు ఇక నిన్నైతే నా పేరెంట్స్ పోలీస్ స్టేషన్ ముందే సూసైడ్ చేసుకుంటామని అన్నారు. నేను ఇంత చేసుకొచ్చింది నేను నా పేరెంట్స్ని వదులుకోవడం కోసం కాదు. దయచేసి పై అధికారులు, అదే శ్రీధర్ బాబు గారు, బండి సంజయ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, లోకల్ పాడి కౌశిక్ రెడ్డి గారు, ప్రణవ్ గారు, దయచేసి మీరందరూ అట్లీస్ట్ ఇందులో ఎంతవరకు లీగాలిటీ ఉంది అని చెక్ చేసి నాకు న్యాయం చేస్తారు అని చెప్పేసి నేను లాస్ట్ ప్రయత్నంగా మీడియా ముందుకు వచ్చినానండి. ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే మా 3 శవాలు మాత్రం పోలీస్ స్టేషన్ ముందు ఉంటుందని మీకు సముఖంగా మీకు మీడియా సోదరులారా, ఇది కంపల్సరీ మీరు పై అధికారులకు చేరే వరకు దయచేసి ఒక సోదరిగా భావించి పై అధికారులకు చేరవేస్తారని నేను కోరుకుంటున్నాను. దయచేసి నాకు న్యాయం జరగాలి. ఇప్పుడు నేను కట్టుకున్న ఇంట్లో నా పేరెంట్స్ ఉండకుండా మా అక్కలు, మా బావలు ఉంటున్నారు. అంటే నా తల్లిదండ్రులు కనీసం కట్టుబట్టలతో బయటకు వస్తే బట్టలు తెచ్చుకోవడానికి పోవాలంటే భయపడితే సదర్ సిఐ గారు
కానిస్టేబుల్ అని ఇచ్చి పంపించి బట్టలు తెచ్చుకోమని అంటారు. అంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బట్టలు తెచ్చుకోవడానికి బయటికి రావడానికి కూడా ఆయన ఇద్దరు కానిస్టేబుల్ అని పంపించిండ్రు అంటే న్యాయం అనేది ఎక్కడ ఉన్నది అనేది కొంచెం అన్న అర్థం చేసుకోండి. దయచేసి నా ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు వెకేట్ చేయాలండి. వాళ్ళు వెకేట్ చేసేదాకా మీరు నాకేమన్నా సహాయం చేస్తారని చెప్పేసి నేను మీడియా ముందుకు రావడం జరిగింది. ఇది లాస్ట్ చివరి ప్రయత్నం సార్. దయచేసి న్యాయం చేయగలరు.